అమ్మా నాన్న చెప్పిన మాట వినకుంటే లాస్ట్కు జీవితం నాశనం అయిపోవాల్సిందే. మళ్ళీ వాళ్ళు మనకు వాళ్ళే దిక్కు, వేరే వాళ్ళు ఎవ్వరు కారు. ఎంత లవ్ చేసినా వాని అవసరం తీరినాక వాడు వెళ్ళిపోతాడు. అంతేగాని కని పెంచి పెద్ద చేసిన అమ్మ నాన్న మాట వినడం అయితే నేర్చుకోండి. వాళ్ళు మన మంచి కొరకే చెప్తారు. అదొక్కటి మన మైండ్లో పెట్టుకుంటే చాలు. వాళ్ళు మనం బాగుంటే వాళ్ళు బాగున్నట్టే. అందుకే ఎప్పుడు మన మంచే కోరుతారు. మంచి భర్తనిచ్చి పెళ్ళి చేయాలి, వాళ్ళ లైఫ్ బాగుండాలి, వాళ్ళు బాగుంటే మేము బాగుంటాము అని కోరుకుంటారు. ఎవరైనా కన్న తల్లి తండ్రి మన నా కష్టాన్ని చూడాలనుకుంటారా, మనం చెడిపోవాలని ఆశిస్తారా? మన మంచి కొరకే చెప్తారు. అది మైండ్లో పెట్టుకొని మనం ప్రవర్తిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఎందుకు చెప్తున్నానో ఈ వీడియో అయితే ఫుల్ దాకా చూడండి, మీకే తెలుస్తుంది. ఒక అమ్మాయి అయితే ఒక అబ్బాయిని అయితే లవ్ చేస్తుంది. లవ్ చేసినాక కొన్ని రోజులు అయితే తిరుగుతారు బాగానే చిట్టా పట్టాలు వేసుకొని. ఇక తర్వాత వాళ్ళ ఇంట్లో తెలుస్తుంది. వాళ్ళ అమ్మ నాన్న ఇంకా బెదిరిస్తారనమాట. ఎందుకు ఇట్లా మా పరువు తీస్తున్నావు, రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నావు, వాడు పెద్ద చిల్లరగాడు, వానితో ఎందుకు తిరుగుతున్నావు అంటే, నాకు వాడు అంటే ఇష్టము, వాడిని చేసుకోకపోతే నేను చచ్చిపోతాను, నాకు వాడే ఇష్టం, వాడు నన్ను బాగా చూసుకుంటాడు అనేసి చెప్తారు. వాడు పెద్ద చిల్లరోడు, వానికి కనీసం పని చేసుకొని వాడిని గడుపుకోవడానికి కూడా రాదు. అట్లాంటి నువ్వు చేసుకొని ఏం బాగుపడతావు, అసలు వాని మాయలో ఎట్లా పడ్డావు నువ్వు అంటే, నాకు వాడే కావాలి, వానిపైన నాకు నమ్మకం ఉంది, వాడు నన్ను బాగా చూసుకుంటాడు అని అంటారు. నిజంగా అండి, అంటే ఇప్పుడు లవ్ చేసే వాళ్ళు ఎక్కువ అంటే 99% చిల్లర వాళ్ళకే పడతారు, ఏ పని చేయని వాళ్ళకే. నిజంగా వానికి ఏ పని చేయకుండా, వానికి ఏం ఆస్తి లేకున్నా, వాని గుణం బాగుంటే చేసుకోవచ్చు. కానీ వాడు చిల్లర తిరుగులు తిరిగి వాడు ఇష్టం వచ్చినట్టు తాగి రోడ్ల మీద జల్సాలు చేసేటోని లవ్ చేస్తే నీ జీవితం కూడా అలాంటిదే, ఇంకా అట్లాగే తగులాడుతుంది అనమాట. వాళ్ళ అమ్మ నాన్న ఎంత చెప్పినా వినకుండా ఇంకా వాళ్ళ అమ్మ నాన్న అయితే వార్నింగ్ ఇస్తారు. అయితే ఇంక ఇట్లా అయితే కుదరదు అనేసి వాళ్ళు ఏం చేసినారు, ఒక మ్యారేజ్ సంబంధం, మంచి సంబంధం అయితే తీసుకొచ్చినారు తల్లిదండ్రులు. తీసుకొస్తే ఇది బలిసి దీనికి ఇష్టం లేదని చెప్పేసి ఇంకా అబ్బాయితో వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయి ఇంకా ఆడనే లవ్ చేసిన వాడిని పెళ్లి చేసుకుంటుంది. పాపం వాళ్ళ అమ్మ నాన్న చాలా బాధపడతారు. వాడు ఎట్లా బతుకుతుందో ఏమో, చెప్తే వినకుండా పోయింది, అనవసరంగా లైఫ్ నాశనం చేసుకుంది అనేసి ఇంకా వాళ్ళైతే పోలీస్ కేసు పెట్టారు. వీళ్ళ అమ్మ వాళ్ళు, అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళు పెడితే పోలీసు వాళ్ళ దగ్గరికి వచ్చినాక కూడా మేము మేజర్లము, మాకు వయసు ఉంది, మేము పెళ్లి చేసుకునే రైట్ మాకుంది, వద్దనే అధికారం ఎవరికి లేదు అనేసి వాళ్ళకు కూడా చెప్పేసి ఇంకా అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతారు. ఇంకా కొన్ని రోజులకైతే బాగానే ఇంకా అట్లే ఓ రోజు తిని ఓ రోజు తినకుండా అయితే కొన్ని రోజులకైతే దానికి అర్థమైపోయింది. ఇంకా ఎందుకంటే వాడు తాగడానికి, తిరగడానికి, జల్సాలు చేయడానికి తప్పించి వేరే దానికి ఏ దానికి పనికిరాడు. ఇంకేదో పెళ్ళి కానప్పుడు బైక్ల మీద పార్కులకు, సినిమాలకు తిప్పేసి చాక్లెట్లు, బిస్కెట్లు ఇప్పించి ఇక దాంట్లోకి పడిపోతారనమాట. ఇక పెళ్ళి అయినాక లైఫ్ వేరే ఉంటుందని తెలియదు వీళ్ళకు. ఇంకా పెళ్ళి అయినాక కొన్ని రోజులు అట్లాగే గడిచిపోయింది. అట్లాగే 3 అమ్మాయిలు పుట్టారు ఆ అమ్మాయికి. ముగ్గురు అమ్మాయిలు పుట్టినాక వాడు అమ్మాయిని వదిలేశాడు. నాకు అబ్బాయి కావాలి, నీకు అమ్మాయిలే పుడుతున్నారు, నాకు వద్దు, నువ్వు నాకు నచ్చట్లేదు, నువ్వు ఏమాత్రం నాకు నచ్చట్లేదు, నువ్వు నాకు వద్దు, నాకు అబ్బాయి కావాలి, నేను వేరే పెళ్ళి చేసుకుంటాను అనేసి ఇంకా మొత్తం రివర్స్ అయిపోయినాడు. ఇక ఇన్ని వాడు లవ్ చేసి పెళ్లి చేసుకొని అన్నీ చేసినాక ఇప్పుడు అమ్మాయిలు పుట్టిరు అనేసి ఇంకా వదిలేస్తాడా? ఏ మాత్రం కామన్ సెన్స్ అని ఉండాలా? వదిలేసిండు. ఇంకా అమ్మాయికి వాళ్ళ అమ్మోళ్ళ దగ్గరికి పోనీకే ముఖం లేదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ అన్నకు మ్యారేజ్ అయింది, వాళ్ళ ఇంట్లో వాళ్ళ వదిన ఉంది, ఇంకా వాళ్ళు రానిచ్చుకోరు. ఇప్పుడు ఇంక ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. 3 అమ్మాయిలు పుట్టాడని వదిలేస్తాడు. వాడు వదిలేసి నిజంగా వేరే పెళ్లి చేసేసుకున్నాడు. మరి ఇలాంటి చిల్లర నా కొడుకులకే ఎట్లా పడతారో అమ్మాయిలు. మళ్ళీ ఎంబడే ఇంకొక అమ్మాయి వచ్చి మళ్ళీ పెళ్లి చేసుకుంది. ఈ అమ్మాయి అయితే ఇంకా తినడానికి పాపం తిండి లేదు, ఏం లేదు, రోడ్డు మీదకి పడ్డది తెలుసా. నిజంగా అట్లాంటి దరిద్రమైన పని అంటే అలాంటి దరిద్రమైన జీవితం ఎవరికి రాకూడదు పాపము. ఇక ఈమెయితే బలిసిపోయింది, కానీ బలిసి కొవ్వెక్కిపోయింది. కానీ అలాంటప్పుడు అంత తొందరగా ఎందుకు కనాలి పిల్లల్ని? 3 పిల్లల్ని అయితే కన్నారు.
పాపం ఆ అమ్మాయిలకు అన్నం లేక, వేసుకోవడానికి బట్టలు లేక, చెప్పులు లేక అయితే ఇంకా రోడ్డు పైకి వచ్చేసిరనమాట. ఇంకేం చేయాలో తెలీదు. ఇక సరేలే అని వాళ్ళ అమ్మ నాయన దగ్గరికి అయితే వెళ్ళినారు. ఎంతైనా ఇంకా అమ్మ నాయన అయితే రానిచ్చుకుంటారు కదా, ఎంత వేస్ట్దైనా సరే తల్లిదండ్రులు అయితే తీసేసుకోరు కదా. వాళ్ళ అమ్మ నాన్న సరే అన్న, అలా అన్న వదిన అయితే అస్సలు ఒప్పుకోలేదు. అలాంటి చిల్లరోనికి పుట్టిన పిల్లలను మేము పెంచాం, మా ఇంటికి రావద్దు, నువ్వు పోయినప్పుడే నువ్వు సచ్చినావు అనుకున్నావు, నువ్వెవరో మేమెవరో, నువ్వు వస్తే మళ్ళీ మా చుట్టుపక్కల వాళ్ళంతా మా ఇజ్జత్ తీస్తారు, మమ్మల్ని ఎట్లనో అనుకుంటారు, మా ఇంటి ముందరికి రావద్దు, ఎట్లా వెళ్ళిపోయినావు అట్లే బ్రతుకు అనేసి వాళ్ళలో అయితే వాళ్ళ అన్న అయితే చెప్తాడు. వాళ్ళ అన్న వాళ్ళ వదినే ఇంకేం చేయలేక పాపం వచ్చేసి నిజంగా అండి బస్ స్టాండ్లో పండుకొని, బస్ స్టాండ్లో అడుక్కొని ఆ పిల్లలకు పెడుతూ కాలం గడిపేసింది తెలుసా. వాళ్ళ అన్నకు తెలిసినా కూడా అసలు ఏమాత్రం కనికరించలేదు, ఏమాత్రం ఇంట్లోకి రానిచ్చుకోలేదు. అందుకే అండి ముందే తల్లిదండ్రులని చెప్పిన మాట వినండి. వాళ్ళు చెప్పిన మాట వినింటే ఇప్పుడు నీ లైఫ్ ఎంత బాగుండేది. ఇట్లా చెప్పకుండా వినకుండా ఉంటే ఇలాగే తగలడుతుంది. చిల్లరోళ్ళని చేసుకుంటే వాళ్ళు తాగి తిరగడానికి, ఎంజాయ్ చేయడానికే పనికొస్తారు. కష్టం చేసి ఫ్యామిలీని పోషించి, పిల్లలను పెంచి, పెండ్లాన్ని పెంచి 10 మందిలో పరువు కలిగి బతకాలని ఎవ్వరు అంటే చిల్లర వాళ్ళు ఎవ్వరు చేయరు ఇట్లా. వాడు మంచోడైతే ఖచ్చితంగా పెళ్ళి అయినాక చేంజ్ అవ్వాలి అంటే అవుతాడు. కానీ ఇలాంటి చిల్లర వాళ్ళు ఎందుకు చేంజ్ అవుతారు? వానికి ఏడు ఇజ్జత్ విలువ ఉంటుంది చెప్పండి మీరే. అందుకే ఇలాంటి చిల్లర వాళ్ళని చేసుకోకండి, రోడ్డు మీద పడకండి, మీ ఫ్యామిలీలో ఇజ్జత్ విలువ తీయకండి, మీ పరువు తీసుకోకండి, మీ జీవితం మీ చేయిలార నాశనం చేసుకోకండి అని నేనైతే మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా ఏం చేయాలో వాళ్ళకైతే తెలియలేదు పాపం. రోడ్డు పైననే ఇంకా అడుక్కొని తింటూ ఉన్నారు. ఇంకా వాళ్ళ అమ్మ నాన్న కొన్ని రోజులకు తెలిసి, సరే అమ్మ నువ్వు ఇట్లా ఉంటే మా పొట్ట కాలుతుంది, మేము చూడలేకపోతున్నాం అనేసి ఆ అమ్మాయికి ఒక రూమ్ రెంట్ చూసి పెట్టి, వాళ్ళ కొడుకుకి తెలియకుండా వాళ్ళు నెల ఇంత అమౌంట్ ఆ అమ్మాయికి పంపిస్తూ ఉంటే, అప్పుడు ఆ అమ్మాయి రూమ్లో పిల్లలను పెట్టుకొని ఇండ్లల్లో పనికి పోతూ అప్పుడు కొంచెము ఇంకా మెల్లమెల్లగా ఆ పిల్లలకు తిండి పెట్టడం, బట్టలు తేవడం స్టార్ట్ అయిందనమాట. ఇట్లాంటి లైఫ్ అవసరమా మీకు? ఇట్లా మీరు ఇంత చిన్న వయసులో మీ జీవితాన్ని నాశనం చేసుకోవడం అవసరమా? ఒక పరిచయమైన 2-3 సంవత్సరాల అబ్బాయి చెప్పినట్టు వింటే, నిన్ను పెంచి పెద్దగా చేసిన అమ్మ నాన్న మాట వింటే ఎట్లుంటుందో జీవితం ఒక్కసారి ఆలోచించండి. ఏమైనా చేసేది 10 సార్లు ఆలోచించి ముందుకు అడుగేయాలి అని నేను అనుకుంటున్నాను. మీరేమంటారో కామెంట్ చేయండి. ఇలాంటి వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలి, ఎలా చేంజ్ అవుతారో కామెంట్ అయితే చేయండి. కామెంట్ చేస్తే కొంతమంది అయితే చేంజ్ అవుతారు. ఈ వీడియోకి లైక్ చేస్తే కొంతమంది కన్నా వెళ్తే ఇలాంటి పిచ్చి వాళ్ళు ఉండి నమ్మకంతో చిల్లర వాళ్ళని లవ్ చేసి పెళ్లి చేసుకునే వాళ్ళు ఉంటే చేంజ్ అవుతారేమో ఒక్కరన్నా. ప్లీజ్ అండి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో పైన మీకు